హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే వైకుంఠ ఏకాదశి రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగే లేవగానే ఫస్ట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని, కిచెన్ మొత్తం క్లీన్‌గా పెట్టేసుకున్నాను. ఈరోజు వ్లాగ్‌తో పాటు ఒక మంచి టాపిక్ గురించైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. చాలా మందికైతే యూజ్‌ఫుల్‌గా ఉంటుందనేసి అనుకుంటున్నాను. అందుకే వీడియోని లాస్ట్ వరకి చూసేయండి. ఈరోజు దేవుడికి నైవేద్యంగా సేమ్యా పాయసం చేద్దామనేసి స్టవ్ అయితే నీట్‌గా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఈరోజు చాలా స్పెషల్ డే కదా! అందుకే ప్రసాదం చేద్దామనేసి స్టవ్ నీట్‌గా వాష్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఇలా బొట్లయితే పెట్టేసుకున్నాను. ఈరోజు వెంకటేశ్వర స్వామి కోసమైతే తులసి మాల అల్లుదామనైతే తులసినైతే కట్ చేసుకొని వచ్చేసాను. ఫస్ట్ అయితే పాలు మరగబెట్టేసుకుంటున్నాను. దేవుడికి ప్రసాదం చేయడానికి పాలైతే పెట్టేసుకుంటున్నాను. ఇవి మరిగే లోపైతే తులసి మాల అల్లడానికైతే తులసిని కట్ చేసుకొని వచ్చేసాను. ఇదంతా మా ఇంటి ముందు ఉన్న చెట్టుకైతే వచ్చేసింది. మన చేతులతో మనము దేవుడికి మాల కట్టుకుంటే ఆ హ్యాపీనెస్సే చాలా బావుంటుంది. ఇక్కడైతే సేమ్యా చేయడానికి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత నెయ్యినైతే వేసేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అయితే నెయ్యిని వేసేసుకున్నాను. ఇది కాస్త కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్‌నైతే వేయించుకుంటున్నాను. ముందుగా జీడిపప్పు ఇంకా బాదంనైతే వేయించుకున్న తర్వాత ఇవి కాస్త వేగిన తర్వాత కిస్మిస్‌లు వేయాలి. లేకపోతే ముందే వేస్తే కిస్మిస్‌లు తొందరగా మాడిపోతాయి. అందుకే కాస్త ఫ్రై అయిన తర్వాతనైతే వీటిని వేయించుకున్నాను. చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇదే నెయ్యిలో మనము సేమ్యాని వేసేసుకొని వేయించుకోవాలి. సేమ్యా మంచిగా వేయించుకుంటే సేమ్యా పాయసానికి చాలా టేస్ట్ వస్తుంది. మనకు కరెక్ట్ వేగకపోతే అంత టేస్టీగా ఉండదు. తొందరగా గట్టిగా అయిపోతుంది. అందుకనేసి మంటని స్లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని సేమ్యానైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోండి. చూడండి కాస్త బ్రౌన్‌లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు మీకు సరిపోయే పాలని వేసేసుకోండి. కొంచెం చిక్కగా కావాలంటే పాలు తక్కువగా వేసేసుకోండి. కొంచెం లూజ్‌గా కావాలంటే పాలు కొన్ని ఎక్కువగా వేస్తే సరిపోతుంది. ఇది వేసేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇది ఉడికే లోపైతే తులసి మాలనైతే ప్రిపేర్ చేసేసుకుంటాను. 1 కప్పు సేమ్యాకి 1 కప్ వరకు షుగర్‌నైతే యాడ్ చేశాను. కొంచెం యాలకుల పౌడర్‌ని వేసేసుకుంటున్నాను. సేమ్యా అయితే రెడీ అయిపోయింది. ఇది కాస్త ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా దేవుడికైతే పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది దేవుడిని ఇలా అందంగా అలంకరించుకుంటే. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే పనులనైతే స్టార్ట్ చేసేసాను. మొన్న చింతకాయలు తీసుకొచ్చారు మా హస్బెండ్. చింతకాయ చారు చేద్దామనేసి వీటినైతే ముందుగా వాష్ చేసేసుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలి. చింతకాయల్ని కొంచెం ఉడికించుకున్న తర్వాత మనం అప్పుడు చింతకాయ రసాన్ని తీసేసుకోవడమే. ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం అన్నాను కదా! ఈరోజైతే ఆడవాళ్ళకి సంబంధించిన టాపిక్ అదే పీసీఓడి. దాని వల్లనైతే చాలామంది ఆడవాళ్ళైతే సఫర్ అవుతున్నారు. పర్సనల్‌గా నేను కూడా చాలా సఫర్ అవుతున్నాను. చాలా ఇయర్స్ నుండైతే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. కానీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ కావడానికి చాలా కష్టంగా ఉంది. అంటే మెడిసిన్‌తో కంటే మనము తినే ఫుడ్డు, మనము ఇంట్లోనే చేసుకోవడం వల్ల ఇదైతే తగ్గుద్దనేసి చాలామంది డాక్టర్లయితే చెప్పారు. అదేంటో నేనైతే మీకు ఈరోజు షేర్ చేశాను. ఎందుకంటే నా వల్ల కూడా చాలామంది బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కదా! అందుకే నాకు ఈ టాపిక్ గురించి మాట్లాడాలని అనిపించింది. నేనైతే స్టమక్ పెయిన్‌తో ఒక 3 ఆర్ 4 ఇయర్స్ నుండైతే సఫర్ అవుతున్నాను. ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా కూడా టెస్టులు చేయడము, అందులో ఏం రాకపోవడము, తర్వాత మళ్ళీ వచ్చేయడము ఇలానే అయితుంది నాకు 3 ఇయర్స్ నుండి. అయినా కూడా స్టమక్ పెయిన్ అయితే తగ్గట్లేదు. కొందరైతే పీసీఓడి ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరేమో అని భయపడుతూ ఉంటారు. అలా ఏమీ ఉండదండి. మనకు పీసీఓడి ఉన్నా కూడా మనము కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, దానివల్ల టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనము కరెక్ట్ డైట్, ఫుడ్ ఫాలో అయితే మనము దీనినైతే కంట్రోల్ చేసేసుకోవచ్చు. మార్నింగ్ లేవగానే కొంచెం మెంతి వాటరు తాగాలి. మెంతుల వల్లనైతే చాలా వరకైతే ఈ సమస్య క్యూర్ అవుతుంది.
ఇంకా మనము తినే ఫుడ్ కూడా మరీ ఎక్కువగా రైస్ తీసుకోకుండా కొంచెం ఫ్రూట్స్, చపాతీ అట్లా తీసేసుకోవాలి ఎక్కువగా. ఎక్కువగా అయితే ఫ్రూట్స్ తినడం వల్ల కొంచెం అయితే తగ్గిపోతుంది. నేనైతే 1 ఇయర్ పాటు ఇలా చేశాను. అప్పుడు నాకు కొంచెం స్టమక్ పెయిన్ అనేది తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం టెన్షన్స్ వల్ల, కొంచెం హెల్త్ గురించి పట్టించుకోకపోవడం వల్ల కూడా స్టమక్ పెయిన్ అయితే ఎక్కువ అయితుందేమో అనేసి నాకైతే అనిపిస్తుంది. ఇంకా కొందరికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఉంటాయి. దాని వల్లనైతే మనము డైలీ వాకింగ్, ఎక్సర్సైజ్ ఇంకా ఒక 20 మినిట్స్ అయినా మీరు ఎక్సర్సైజ్ మీద కాన్సంట్రేషన్ చేయండి. మీ పనులన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే దాని మీద కాన్సంట్రేషన్ చేయండి. మనం హెల్త్ బావుంటేనే ఇంట్లో పనులైనా చేసేసుకోవచ్చు. పీసీఓడీ ఉన్న వాళ్ళకైతే చాలా మూడ్ స్వింగ్స్ అయితే ఉంటాయి. దానివల్ల మన మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఎవరితోని మాట్లాడాలనిపించదు. దానికి రీజన్ ఏమీ లేకుండానే మనము మాట్లాడలేకపోతాము. అది కూడా ఒక ప్రాబ్లమ్‌గానే అనిపిస్తది నాకైతే. అలా సైలెంట్‌గా ఉంటే ఇంకా ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా అవుతుంది. సో, మనం అలా బయటికెళ్ళి కాసేపు వాకింగ్ చేసేసుకుంటే కొంచెం స్ట్రెస్ అనేది పోతుంది. అందుకే కంపల్సరీ డైలీ 20 మినిట్స్ అయినా వాకింగ్ చేయడానికి అలవాటు చేసుకోండి. ఇంకా మార్నింగ్ లేవగానే మెడిటేషన్ అట్లా చేసేసుకోండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఆ డే మొత్తం అయితే. ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళైతే క్యారెట్, బీట్రూట్ ఇంకా కొంచెం కీర మీకు నచ్చినది ఇంకా ప్రోమోగ్రానేట్ కూడా యాడ్ చేసేసుకొని ఒక వీక్లీ 3 టైమ్స్ అయినా ఈ జ్యూస్‌నైతే తీసేసుకోండి. కంపల్సరీ రెగ్యులర్‌గా వచ్చేస్తాయి మీకు పీరియడ్స్. ఇంకా సీడ్ సైక్లింగ్ కూడా చేసేసుకోండి. మీరు సీడ్ సైక్లింగ్ గురించి తెలుసుకోండి. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి సీడ్ సైక్లింగ్ వల్ల కూడా మనకి కరెక్ట్‌గా అయిపోతుంది. అంటే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల కూడా మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మన హార్మోన్స్‌ని మనం సెట్ చేసేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయన్నట్టు. అందుకే మీరు సీడ్ సైక్లింగ్ గురించి తెలుసుకొని దాని గురించయితే ఫాలో అవ్వండి. నేనైతే 15 డేస్ నువ్వులు ఇంకా 15 డేస్ అయితే ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా పంప్కిన్ సీడ్స్ అయితే తింటూ ఉంటాను. నాకు దానివల్ల కొంచెం రిజల్ట్ అయితే బాగా అనిపించింది. అంటే రెగ్యులర్‌గా పీరియడ్స్ అయితే వచ్చేస్తున్నాయి. అదైతే నేను డైలీ ఫాలో అవుతాను కంపల్సరీ. ఇంకోటైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది ఆడవాళ్ళకి ఈ మధ్య సర్వైకల్ క్యాన్సర్ అయితే వస్తున్నాయి. అందుకే మనము దీనిని ముందుగా తెలుసుకోవడానికైతే ఒక టెస్ట్ ఉంటది. పాప్ స్మియర్ అనే టెస్ట్ ఉంటది. మనము డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. దానివల్ల మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటే ముందుగానే తెలుస్తుంది. దానివల్ల మనము ట్రీట్మెంట్ తీసుకోవడానికైతే చాలా ఫాస్ట్‌గా తీసేసుకోవచ్చు. మనము ఈ టెస్ట్‌నైతే ప్రతి 3 ఇయర్స్‌కి ఒకసారి అట్లా చేయించుకోవడము వల్ల స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనము దీనిని తెలుసుకోగలుగుతాము. ట్రీట్మెంట్ కూడా తొందరగా ఇస్తారు కాబట్టి ఈ ప్రాబ్లమ్ నుండైతే మనము సేఫ్ అవ్వచ్చు. మీకు పీరియడ్స్ కాకుండా మధ్యలో బ్లీడింగ్ అట్లా అవుతే కంపల్సరీ డాక్టర్ దగ్గరికెళ్ళండి. నెగ్లెక్ట్ చేయకండి. ఆడవాళ్ళు ఇంట్లో పనులతో పాటు హెల్త్‌ని కూడా పట్టించుకోవాలి. మనము హెల్త్ బాగాలేకపోతే ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది కాబట్టి మీ హెల్త్‌ను మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్యామిలీ హెల్త్‌ని కూడా మనము కాపాడుకోవాలి. అంటే మనం ఇచ్చే ఫుడ్డు మనం చూసుకోవడం వల్లనే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు కాబట్టి ఫస్ట్ మనం కూడా హెల్తీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో, మీరు ఆడవాళ్ళు ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉంటే బయటకి చెప్పుకోకుండా నెగ్లెక్ట్ చేయకండి. నాలా ఎవరు సఫర్ అవ్వద్దనేసి నాకైతే ఇది షేర్ చేసుకోవాలనిపించింది. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే పర్సనల్‌గా కంపల్సరీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసేయండి. నెగ్లెక్ట్ చేయకండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. థాంక్ యూ.